కాకినాడ జిల్లా కిర్లంపూడి ఎత్తిపోతల పథక పునరుద్ధరణ పనులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. రైతులందరికీ కూడా నీరిచ్చే కార్యక్రమం చేస్తున్నామని 1962 నుంచి నిర్విరామంగా పనిచేస్తున్న పంపింగ్ స్కీమ్ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది సోమవరం పంపింగ్ స్కీమ్ అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వంతో పాటు రైతుల ఆర్థిక వనరులు సమకూర్చుకుని నడిపించుకుంటున్నారని అన్నారు. సోమవరం లిఫ్ట్ ద్వారా 22 క్యూసెక్కుల నీరు సోమవరం, ఇరిపాక, బూరుగుపాడు, కృష్ణవరం గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, చదరం చంటిబాబు, జంపన సీతారామచంద్రవర్మ, కొత్త కొండబాబు, నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల పద్మనాభం పాల్గొన్నారు. రైతులకు నీరిచ్చే కార్యక్రమంలో ఉన్నాం. అయితే ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్లు ఎప్పుడో 1962 నుంచి పనిచేస్తున్నటువంటి స్కీము ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే ఆగకుండా సోమవారం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి. అంటే దీనికి మెయిన్గా ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కాదు, ప్రభుత్వాలకంట రైతుల ప్రోత్సాహం. ఇవాళ ఇక్కడ రైతు ఎకరానికి 400 రూపాయలు వేసుకుని మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్లే భరిస్తూ ఈ స్కీమ్ని నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి. రైతుల్లో ఐక్యత ఉంటే ఏదన్నా చేయొచ్చు అనడానికి ఇదే నిదర్శనం. చెరువులో అయాచితంగా వచ్చినటువంటి నీరునే సక్రమంగా పంచుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నా సరే కానీ దీన్ని ఆర్థిక వనరు లేకపోయినా ఆర్థిక వనరులను రైతులే సమకూర్చుకుని ఈ స్కీమ్ని దిగ్విజయంగా 2 పంటలు కూడా పండించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏలేరు ఏదైతే శాండ్ తీసేయడం వల్ల ప్రతి సంవత్సరం అడుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కొద్దిగా నీరు కూడా మోటార్లకు అందనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏ రకంగా అధిగమించాలన్నది ఇంజనీర్లు ఆలోచన చేస్తున్నారు. వారు ఇచ్చినటువంటి సలహా మేరకు నీరు పూర్తి స్థాయిలో అందే విధంగా ఒక 4-5 రోజుల్లోనే ఆ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని పూర్తి స్థాయిలో రైతాంగానికి నీరు ఇవ్వడం కూడా జరుగుతుంది.